లక్ష్మణుడు అక్కడ సమీపంలో నివసిస్తున్న బకదలాభ్యుడనే ఋషి వద్దకు వెళ్లి సహాయం కోరుదామని సలహా ఇస్తాడు. అందుకు అందరూ అంగీకరించి ఆ ఋషి ఆశ్రమానికి వెళతారు. ఆ సమయంలో ఆ ఆశ్రమంలో అడుగుపెట్టిన శ్రీరామచంద్రుణ్ణి చూసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వచ్చాడని తెలుసుకున్నాడు బకదలాభ్యుడు. అయినప్పటికీ రావణుణ్ణి జయించి విజయం సాధించాలంటే విజయ ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేస్తే విజయం ప్రాప్తిస్తుందని తన బాధ్యతగా సూచన చేశాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు విజయ ఏకాదశి వ్రతం ఆచరించాడు. ఆ తర్వాత సేతువు నిర్మించి వానరులతో సహా లంకకు చేరుకుని రావణుణ్ణి జయించి సీతాదేవిని తిరిగి తెచ్చుకున్నాడు. విజయ ఏకాదశి వ్రత ఫలితం వల్లే విజయం సిద్ధించిందని చెబుతారు. ఈ వ్రతం గొప్పతనం గురించి స్కంద పురాణం, రామాయణంలో ప్రస్తావించారు. విజయ ఏకాదశి రోజు ఉపవాస నియమాలు పాటించినా లేకున్నా ఈ వ్రత కథ విన్నా చదివినా కోరిన కోర్కెలు నెరవేరి సర్వ కార్యాల్లోనూ విజయం సాధిస్తారని పండితులు చెబుతారు. శ్రీరామచంద్రుడు